ఎదురుంగా ఓ సైకిల్ బైక్ ఉన్నాయి. ఏది కావాలని అడిగితే పక్క బైకే అంటారు. అదే బైక్ పక్కన కారు వచ్చాగితే సీట్ల కూర్చొని స్టీరింగ్ తిప్పుతా అంటారు. సేమ్ అట్లనే బ్లాక్ అండ్ వైట్ టీవీ, కలర్ టీవీ, పాత డబ్బా ఫోను, ఐఫోను, వెనకటి పెంకుటిల్లు, ఇప్పటి బంగ్లా, ఇట్లా ఏది తీసుకున్నా దేనికి ఎక్కువ ఇలువ ఉంటుందో గదే కోరుకుంటారు ఎవరైనా. సేమ్ రాజకీయంలో కూడా గంతే కదా. పదవంటే ఎవరికి చేది చెప్పుర్రి. మరి గీసారేంది? సీఎం సీటు, ఎంపీ సీటు రెండిట్లు ఏది కావాలని ఎవరిని అడిగినా టక్కున చెప్పేది సీఎం సీటే. అవు మరి రాష్ట్రమంతా చేతులుంటది, ఫుల్ పవరు. కానీ బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ సార్ ఇంత పెద్ద పదవి విడిచిపెట్టి పార్లమెంట్ లో పెద్దల సభకు పోతున్నాడు. సెంటర్ మంత్రి అమిత్ షా సారే దగ్గరుండి నామినేషన్ వేయించిండు. అంటే ఈ సీనియర్ లీడర్ బీహార్ కెంచి ఢిల్లీకి పోతుండన్నట్టు సీఎం కొలువుకు రాజీనామా పెట్టి. గిదేంది సార్ అని అడిగితే రాజ్యసభలో కూకోవాలని నాకు ఎప్పటికాంచో కాయిస్ ఉంది, గది ఇప్పుడు తీరబోతాందనబట్టే. మునుం పెట్టి 10 మాటల ముఖ్యమంత్రి 20 ఏళ్ల కాంచి వెళ్తాడు బీహార్ ను. ఓ 4-5 నెలలు కావచ్చు బీజేపీతో పొత్తు పెట్టుకొని మళ్ళీ పవర్లోకి వచ్చి ఇంతలనే కుర్చీలకెళ్ళి దిగుతుండేటరకు చెల్ వెనకాల రాజకీయం వేరే ఉంది, రాజీనామా చేయొద్దంటే చేయొద్దని జేడీయూ కార్యకర్తలు ధర్నాలు చేస్తున్నారు. అసెంబ్లీలో 243 సీట్లుంటే 202 సీట్లు బీజేపీ జేడీయూ పార్టీలే. పొత్తుల గవర్నమెంట్ లో సార్ సీఎం అయి కమలం పార్టీలకు చిన్న సీఎం పదవి ఇచ్చిండు. 75 ఏళ్ల పెద్ద మనిషిని ఢిల్లీకి పంపించి బీహార్ లో సీఎం సీట్లకు బీజేపీ రావాలనే ఈ పిలానేసిందని ప్రచారం అయితే నడుస్తుంది. 2-3 పేర్లైతే నవ్వుతున్నాయి. అయితే నితీష్ సార్ కొడుకు కూడా ఇప్పుడే రాజకీయంలోకి వస్తాడు, సీదా మంత్రి అవుతాడు అంటారు. ఏ ముచ్చటెట్లున్నా అప్పట్లో బీహార్ అంటే లాలు, లాలు అంటే బీహార్ అన్నట్టు ఉండే. ఆకాంక్ష ఇయాల్టి దానిక నితీష్ కుమార్ అనుకునేది. ఇక ఇప్పటి సంది లెక్క మారతట్టే ఉన్నది మళ్ళా.